హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీలోకం ఎక్స్. సైక్ సిద్ధార్థ టైటిల్ వినగానే ఇదేదో తేడాగా ఉంది అనుకున్నాం కదా. అవును, సినిమా కూడా అలాగే ఉంది. శ్రీనంద్ హీరోగా నటించి ఆయనే నిర్మాతగా రైటర్గా మారి చేసిన ఈ సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యింది. నేనిప్పుడే సినిమా చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గుడ్ నాట్ బ్యాడ్. ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ టైం పాస్ అవుతుంది, కానీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకు? ఇందులో అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయా? అసలు కథ ఏంటి? శ్రీనంద్ నటన ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పదండి కథ విషయానికి వస్తే, సిద్ధార్థ మన హీరో శ్రీనంద్ లైఫ్లో అన్ని కష్టాలే. ఈవెంట్ మేనేజ్మెంట్లో పెద్ద స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పిన మన్సూర్ అనే వ్యక్తి చేతిలో మోసపోతాడు. పోనీ లవరైనా తోడుందా అంటే త్రిష అనే తన గర్ల్ ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చి ఆ మన్సూర్ వైపే వెళ్ళిపోతుంది. దీంతో లైఫ్ మీద విరక్తి వచ్చి డిస్టర్బ్ అయిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక గదిలో ఉండిపోతాడు సిద్ధార్థ. కట్ చేస్తే శ్రావ్య, యామిని భాస్కర్. ఈమెది మరో బాధాకరమైన కథ. భర్త పెట్టే హింస భరించలేక బయటికి వచ్చేసి సిద్ధార్థ ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఒక అనుకోని సంఘటన వల్ల వీళ్ళిద్దరూ కలుస్తారు. ఆ తరువాత వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మారాయి, వాళ్ళ గతం వాళ్ళని ఎలా వెంటాడింది, చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ. స్టోరీ లైన్ సింపుల్ గానే ఉన్నా దాన్ని చెప్పిన విధానం మాత్రం చాలా వెరైటీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో బాగా నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది హీరో శ్రీనంద్. ఇన్ని రోజులు మనం శ్రీనంద్ని సాఫ్ట్ క్యారెక్టర్స్లోనే చూసాం, కానీ ఇందులో టైటిల్కి తగ్గట్టుగానే సైక్ అయిపోయాడు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న కుర్రాడిగా, కొంచెం పిచ్చివడిగా ఆయన నటన చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో, అలాగే ఆ పిచ్చి కోపంలో ఆయన చాలా బాగా చేశారు. ఆయన కెరీర్లో ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రెండవది సింహ అనే క్యారెక్టర్. హీరో ఫ్రెండ్గా రేవంత్ పాత్రలో నటించిన సింహ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఆయన టైమింగ్, డైలాగ్ డెలివరీ వల్ల సినిమాలో అక్కడక్కడ మంచి రిలీఫ్ దొరికింది. మూడవది డైరెక్టర్ టేకింగ్. ఒక చిన్న కథని ఎంత వెరైటీగా చెప్పొచ్చో ట్రై చేశారు. మధ్యలో టెక్స్ట్ పడటం, వెరైటీ సౌండ్స్ రావడం వల్ల ఒక కామిక్ బుక్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా నిడివి కూడా తక్కువే, కేవలం 2 గంటలు మాత్రమే ఉండటం వల్ల బోర్ కొట్టదు. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది. ఇక బాగోలేని విషయాలు మరియు ముఖ్యమైన వార్నింగ్ ఏంటంటే, నేను ముందే చెప్పినట్టు ఇది పక్కా యూత్ఫుల్ సినిమా. ఇందులో బూతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్స్, అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. కాబట్టి ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి వెళ్తే మాత్రం థియేటర్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కేవలం ఫ్రెండ్స్తో వెళ్తేనే ఎంజాయ్ చేసే సినిమా. సినిమాలో మరో మైనస్ ఏంటంటే లౌడ్నెస్, అంటే గోల ఎక్కువగా ఉంటుంది. అరుచుకోవడం, ఒకరి మీద ఒకరు డైలాగ్స్ చెప్పడం వల్ల కాసేపటి తర్వాత తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. స్టైల్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదు అనిపించింది. కథ చాలా చిన్నది, దాన్ని సాగదీసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ యామిని భాస్కర్ చాలా రోజుల తర్వాత కనిపించిన ఆమె నటన అంత గొప్పగా లేదు. కొన్ని చోట్ల సెట్ అవ్వలేదు అనిపించింది. డైరెక్టర్ తాను అనుకున్నది క్లియర్గా తీశారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆ డార్క్ మూడ్ని బాగా చూపించారు. స్మరణ్ సాయి మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పిచ్చి మూడ్ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సైక్ సిద్ధార్థ ఒక డిఫరెంట్ అటెంప్ట్. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి, వెరైటీగా ఏదైనా చూడాలి అనుకునే యూత్కి ఇది నచ్చుతుంది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే ఆ అడల్ట్ జోక్స్కి, హీరో ఫ్రస్ట్రేషన్కి నవ్వుకోవచ్చు, ఫుల్ టైం పాస్ అవుతుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి, క్లాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అస్సలు సెట్ అవ్వదు. వాళ్ళు స్కిప్ చేయడం మంచిది. శ్రీనంద్ కష్టానికి, ఆ కొత్త ప్రయత్నానికి ఒకసారి చూడొచ్చు. ఇది గుడ్ నాట్ బ్యాడ్ సినిమా. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజాయితీ గల మూవీ రివ్యూల కోసం సినీలోకం ఎక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.